దినము యేసు పునరుత్థానము ద్వారా లేఖనాల్లో రాయబడిన విషయాలు 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి ద్వారా ప్రభువారు తెలియజేసినటువంటి సందేశాన్ని మీదట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. పరిశుద్ధ ఈ దివ్యమైనటువంటి లేఖనాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మానవ చరిత్రలో ఏకైక ఒక అద్భుతముతో ముడిపడినటువంటిది. క్రీస్తు పునరుత్థానము గూర్చి పాత నిబంధనలో అనేక గ్రంథాలలో వ్రాయబడి ఉన్నది. మరియు అలాగే క్రొత్త నిబంధనలు కూడా మత్తయి సువార్తికుడు మొదలుకొని రెవల్యూషన్ అనబడినటువంటి ప్రత్యక్ష గ్రంథం అనబడినటువంటి చివరి గ్రంథముగా ప్రకటన గ్రంథం వరకు అన్ని పుస్తకాలలో లేదా అన్ని గ్రంథములలో ఈ పునరుత్థానమును గురించి పరిశుద్ధాత్ముడు యుగయుగాలుగా జీవించనటువంటి మనలాంటి మనుష్యులను ఉద్దేశిస్తూ ప్రభు వ్రాయించాడు. క్రొత్త నిబంధనలో ప్రత్యేకంగా ఆయన పునరుత్థానమును గురించి చెప్పబడలేనటువంటి పుస్తకం అన్నది ఏది లేదు అని చెప్పవచ్చు. యేసు పుట్టుకలో అంటే ఆయన జననములో లోకానికి వెలుగనేది తీసుకురావడము జరుగుతూ ఉంది. అది మనందరికీ బాగా తెలుసు. నిజమైన వెలుగుగా ఈ లోకానికనే ఎలా వచ్చి ఉన్నాడని మనం పదే పదే క్రిస్మస్ సీజన్లో మనం వింటూ ఉంటాం. అలానే ఆయన శిలువ మరణం ద్వారా మొన్ననే మనం గుడ్ ఫ్రైడే ఆరాధన చేస్తున్నాము. ఆయన శిలువ యొక్క మరణము ద్వారా రక్షణ లేదా విమోచన అనేది లోకమంతటికి దేవదేవుడు అనుగ్రహించాడు. ఆయన జననముతో వెలుగనేది వచ్చింది. ఆయన శిలువ మరణముతో సర్వమానవాళికి రక్షణ విమోచన అనేది వచ్చినది. ఆయన పునరుత్థానం మాత్రం యుగయుగాలుగా ఈ భూమిపై జీవిస్తూ ఉన్నటువంటి మనుషులందరికీ, జీవించనైనటువంటి మానవాళ్ళందరికీ అద్భుతమైనటువంటి జీవముతో కూడిన నిరీక్షణను దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. పేతురు అంటూ ఉంటాడు, ఆ జీవముతో కూడిన నిరీక్షణను మనం కలిగి ఉండేవారిగా ఉండాలంటే యేసుక్రీస్తునందలి విశ్వాసమును మనం కలిగి ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడని ప్రభువారు మరి మాట్లాడిన మాటలు మనకి ఇదే యోహాను సువార్తలో కనిపిస్తున్నాయి. ఆయన చనిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఒక క్రొత్త సమాధిలో పిల్లరా, ఒక కొత్త సమాధి ఏదైతే అరిమతయిన యోసేపు తన కొరకు తొలిపించుకొని ఉన్నాడో ఆ క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు యొక్క ఆ దేహాన్ని పరుండి పెట్టినట్లు వాక్యాధారము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, ఆదివారమున తెల్లవారుచు ఉండగానే 4 సువార్తలు మనం ప్రత్యేకంగా మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో కొన్ని విషయాలు మనకు కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్గా భిన్నంగా యోహాను భక్తుడు వ్రాస్తూ ఉంటాడు. తెల్లవారుచుండగా మగ్దలేని మరియా ఆయన సమాధి యొద్దకు వచ్చెను అనే లేఖనాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ స్త్రీ ఆయన సమాధి యొద్దకు వచ్చింది. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి మనం చూస్తే మొదటిగా ఆయన సమాధిని దర్శించిన వారు స్త్రీలను కూర్చున్నటువంటి విషయాలు మనకి లేఖనాల్లో వ్రాయబడుతూ ఉంది. వీరందరూ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా సిద్ధపడి ఆ సమాధి యొద్దకు రావడం కనిపిస్తుంది. మగ్దలేని ఈమె పేరు మరియ. ప్రియులారా, ఈమె ఊరి పేరు మగ్దలా అన్నటువంటి ఊరు. అందుకే మగ్దలేని మరియా అని పిలువడం అనేది కనిపిస్తూ ఉంటుంది. మగ్దలేని మరియా అని ఎక్కువ మంది సంబోధించడము, పిలవడం అనేది మనం చరిత్ర పుస్తకాల్లో కూడా చూడవచ్చు. గలిలయ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ గలిలయ సముద్రమునకు పడమడగా ఆ ప్రాంతానికి పిల్లరా తిబిరియా పట్టణమునకు 3 మైళ్ళ దూరంలో రమారమి సుమారు ఈ ప్రాంతము ఉన్నది. ఈమె నుండి క్రీస్తు ప్రభువారు 7 దయ్యములను వెళ్ళగొట్టడము అనేది లేఖనాల్లో మనకు కనిపిస్తుంది. లూకా సువార్తలో వ్రాయబడుతుంది, అలాగే మార్కు సువార్తలో వ్రాయబడుతుంది. ఈమె క్రీస్తు సిలువ యొద్ద కూడా ఆయన సిలువ వేస్తున్న సమయంలో, క్రూరంగా హింసిస్తున్న సమయంలో, సిలువపై నుండి ఆయన మాటలు పలుకుతూ ఉన్న సమయంలో అక్కడ చేరి ఉన్నటువంటి వారిలో ఈమె కూడా నిలిచి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లారా, ఆ రాయి తీసి ఉండటం వలన ప్రత్యేకంగా మనం లేఖనాల్లో ఆధారం చేసుకున్న మాటలు చూస్తే మరో మరియును తీసుకుని వచ్చింది. తర్వాత సొలొమి, వీరందరూ కూడా మనకి చరిత్రలో లేదా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే
మరికొందరు స్త్రీలు కూడా ఆమెతో ఉండే విషయాలు ప్రస్తావించబడుతున్నాయి. మగ్దలేని మరియ సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. జాగ్రత్తగా వినాలి. అక్కడ 15వ వచనంలో రాయబడింది, యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని వ్రాయబడింది. ప్రలాన 11వ వచనంలో మనం మాటలు చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఈమె సమాధి వెలుపట ఉండి ఏడుస్తూ ఉంది. చూడండి, ఉదయకాలపు వేళలో సమాధుల తోటకి అనేక మంది తమ పితరులను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. వాస్తవానికి మనం సమాధుల తోటలకి వెళ్ళొచ్చా? చాలా కరపత్రికలు కూడా ఇలాంటి సీజన్లోనే ఈ రిజరెక్షన్ డే ఏదైతే ఉందో, ఈ పునరుత్థాన పండగ దినమందే కొంతమంది ప్రింట్ చేసి పంచుతూ ఉంటారు. ఎందుకంటే సమాధుల దగ్గరికి మనం వెళ్ళవలసిన అవసరత లేదు అని. ఎందుకంటే ఆయన ఖాళీ సమాధిని కలిగి ఉన్నాడు, ఆయన మృత్యుంజడి ఉన్నాడు, మరణము ధ్వంసము చేసి తిరిగి లేచైనా వెడలిపోయి ఉన్నాడు, ఆరోహణమై పునరుత్థాన ప్రత్యక్షత 40 ఆయన కనపరిచాడు అని ఇవన్నీ ఆ పాంప్లెట్లో చిన్న కరపత్రికల్లో వారు ఇవన్నీ ప్రింట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి మనం సమాధులు దర్శిస్తూ ఉన్నది, ఆ సమాధుల్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా ఆ దినమందు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడైతే మనం పాతి పెట్టామో అక్కడుండి వారు లేపబడతారనే భావనతో మనం వెళ్ళట్లేదు. ఒకప్పుడు గత 2 సంవత్సరాల ముందు నేను మాట చెప్పాను, రుద్రభూమి శ్మశాన వాటికగా పిలువబడినటువంటి ఆ స్థలము క్రైస్తవ సమాధుల తోటగా పేరొందడానికి గల కారణము ఆయన మరణము ధ్వంసము చేసి తిరిగి లేవడం వలన. అక్కడ మనం వెళుతున్నది ఎవరి కొరకంటే, నా ప్రభువు మృత్యుంజయుడై పునరుత్థానుడై ఆయన లేచి వెలిగినాడు గనుక ఆయన యందుల విశ్వాసము కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఎవరైతే నిద్రించి సమాధి చేయబడి ఉన్నారో వారు ఆయన రాప్చరలో, ఆయన రాకడలో మృతుల లోకము తెరువబడినప్పుడు అందులోండి వారు లేపబడతారో, అప్పుడు ఒకవేళ మేము కూడా అలాంటి భక్తి పరిశుద్ధతను కలిగి ఉంటే వారిని చూడడానికి, వారు అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే వారిని మేము కలుసుకోవడానికి దేవుడు కృపను చూపిస్తారని వారిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఈ తోటను లేదా సమాధుల తోటను దర్శించడానికి వెళ్తున్నాం. చాలామందికి ఎప్పటికీ తెలియదు, ఎక్కడైతే పాతి పెట్టామో అక్కడి నుండి సమాధులు వేసిపోతున్నట్టు ఉంటారు. నో, మృతుల లోకం ఉంది, నరకం ఉంది, బిలములు ఉన్నాయి, అరలు ఉన్నాయి, పిల్లరా అగాధం ఉంది. ఇవి చాలా చాలా విషయాలు, అవన్నీ మన జీవితంలో తెలుసుకోవాలి. అంటే మృతుల లోకము తిరుగుబడుతుంది ప్రభువారు రాప్చరలో ఆయన యొక్క రాకడలో. వాక్యంలోనికి మనం వెళ్తే ఆమె బయట నిలిచి ఏడుస్తూ ఉంది. మనం కూడా మన పితరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకున్నటువంటి ఆ ఎఫెక్షన్ బట్టి, వారికి మనకున్నటువంటి ఆ బాండింగ్ని బట్టి ఏం చేస్తామంటే దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. మా మధ్య ఉండేవారు, మాతో ఉండేవారని. ఇక్కడ కూడా ఆమెకి ప్రభు వారికి ఉన్నటువంటి ఆ సన్నిహిత సంబంధము, ఆ ప్రేమ అనురాగము, ఆత్మ సంబంధమైన ఆ బాంధవ్యము, ఇదంతా గుర్తుకు తెచ్చుకొని ఆమె వెలుపుట ఏడుస్తూ ఉంది పిల్లారా. అందుకే 13వ వచనంలో చూస్తే, వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. వస్త్రాలు ఉన్నాయి, 20 దేవదూతలు కనిపిస్తున్నారు. ప్రత్యేకంగా ఆమె అంటున్న మాట ఏంటంటే, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఇక్కడ ఎక్కడ ఉంచారో నాకు తెలియజేయండి, నాకు చెప్పండి అని మాట్లాడుతూ ఉంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు. యేసుప్రభువారు ఆమె దగ్గరనే నిలిచి మాట్లాడుతూ ఉంటే ఆమె గుర్తుపట్టలేదు. ముందుగా ఆయన నిలిచినప్పుడు మాట్లాడక ముందు ఆమె ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఆమె ఆయనను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండినట్లు మనం లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే 15వ వచనంలో అమ్మా ఎందుకు ఏడ్చున్నావని
యేసు ప్రభువు అంటున్నారు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడుగు. ఆమె ఆయన తోటమాలి అనుకున్న, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోనీయడలా అని ఎక్కడ ఉంచుతో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పను. పిల్లరా చూడండి, ఈ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఆమె ఆయన్ని గుర్తుపట్టలేకపోయింది. అపనమ్మకమైనటువంటి హృదయములో ఆమె ఉన్నది. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయారు? ఒకవేళ చూస్తే నాకు చెప్పండి. ఆయన నేనే మోసుకొని పోతానంటుంది ఈ స్త్రీ. నేను ఆయన తీసుకుని వెళ్తానంటుంది తోటమాలి అనుకుని ఆయనతో. ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియచేయండి అని చక్కటి మాట మనకి కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాలు మనం గమనించాలి. ఎందుచేతనంటే పునరుత్థానం యొక్క ప్రత్యక్షతలు మనందరికీ బాగా తెలుసు. ఈ ప్రత్యక్షతల గురించి మనము మన జీవితంలో తెలుసుకోవడానికి ముందుగా ఎలాంటి వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ మరియ జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యేసుప్రభువు వారు ఈమెకు తెలియజేస్తున్న మాటలేంటి? యేసుక్రీస్తు వారి పట్ల ఆమెకు ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆశ ఎంతో అర్థమవుతుంది. చూడండి, ఒక పురుషుణ్ణి, యేసుప్రభువుని ఈ స్త్రీ మగ్ధలేని మరి ఏమంటుందంటే, మీకు తెలిస్తే, మీరు చూస్తే నాకు చెప్పండి, నేను ఆయన ఏం చేస్తాను? మోసుకొని పోతానంటుంది, ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాను అంటుందట. పిల్లరా, యేసుక్రీస్తు దేహము సుమారు 70 నుండి 75 కేజీల వరకు ఆయన దేహము, ఆయన బరువు అనేది, వెయిట్ అనేది ఉంటుంది. మరి గారి గురించి ఆలోచిస్తే సుమారు ఒక 50 నుండి 55 అనుకోవచ్చు. ఈ స్త్రీ ఆయన మోసుకొని వెళ్ళగలుగుతుందా? మన ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే, వారు సిక్ అయిపోతే, వారు లేవలేని పరిస్థితులు ఉంటే, ఇంట్లో ఉన్న స్త్రీలు ఒక పురుషుని ఎత్తుకోవడానికి, వాళ్ళ కాలకృత్యాలు వారికి అవి తీయడానికి, పిల్లరా వారి అవసరతలు మనం తీర్చడానికి 2-3 మనుషులుంటే కానీ పని జరగదు. మంచం మీదకి వాడిని మనం పరుండి పెట్టాలన్నా, వాడిని దించాలన్నా మరో వ్యక్తి అవసరం, సపోర్టు. అంటే ఒక వ్యక్తి వల్ల జరిగేదే కాదు. ఈమెమంటుందంటే, మీకు తెలిస్తే, మీరు చూస్తే నా ప్రభువుని నాకు అప్పగించండి, నేను ఆయన తీసుకుని వెళ్ళిపోను. అంటే ఆమెకున్న ప్రేమ అది. యేసుక్రీస్తు వారి పట్ల ఆమెకున్నటువంటి ఆ మక్కువ, ఆశ, అభిమానము. ఎందుకు ఈ మాటలు ఎంతలా చెప్తానంటే, మనము యేసుక్రీస్తు వారి పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాము, మనం ఎలాంటి సహవాసాన్ని ఆయనతో మనము కలిగి ఉన్నాం. అయినా ఆమె ప్రభు పట్ల కలిగి ఉన్న ఆ మక్కువను బట్టి ఈ మాటలు ఆమె పలుకుచున్నదని మనం గమనించాలి. భక్తులందరికీ ఈమె గొప్ప మాదిరి. మనలాంటి క్రైస్తవ సమాజానికి, మనలాంటి క్రైస్తవ భక్తులకి, విశ్వాసులకు, అనేకులకు పిల్లరా ఈమె గొప్ప మాదిరి. ఆయన చనిపోయాడు, ఆయన సమాధిలో పెట్టారు. అరిమతైన యోసేపు తన కొరకు తొలిపించుకున్న ఆ క్రొత్త సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టుకున్నారని ఎరిగి పెందెలకాడ లేచి తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆమె వంగి చూస్తుంది సమాధి లోపలికి. ఎందుకంటే రాయి అడ్డుగా ఉండేది, రాయి దొర్లింపబడింది. సో కనిపిస్తుంది, వంగి ఆమె చూస్తుంది నా ప్రభువు ఉన్నాడేమో అని. కానీ అక్కడ లేడు. ఆమె ఏడుస్తుంది, ఆయన ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారేమని. పిల్లరా, యేసు ప్రభువు ఆమెను చూచి మరియా అని పిలవగా 16వ వచనంలో వ్రాయబడుతుంది. పిల్లరా, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బోని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. నేరుగా ఆయనే పిలుస్తున్నాడు. ఈ మాట ద్వారా మనం మరో విషయం గమనించాలి, తెలుసుకోవాలి. ఆమె ఏడుస్తూ ఉంది, తోటమాలి అనుకొని ముందుగా మాట్లాడింది. తర్వాత ఆయన ఏం చేస్తారంటే మరియా అని ఆమె పేరుతో ఆమెను పిలుస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి జ్ఞాపక శక్తి విషయంలో కూడా మరుపన్నది లేదు అని మనం గ్రహించవచ్చు. అంటే ఆయన సమాధి నుండి లేచిన తర్వాత ఆమె పేరుతో ఆమెను పిలవడం అనేది కనిపిస్తుంది. పిల్లరా, ఆమె ఉన్నటువంటి అపనమ్మకం అంతా ఎప్పుడైతే ఆయన పిలిచినాడో ఆమెలో ఉన్న అపనమ్మకం అంతా పటాపంచలైపోయింది. ముందు ఆమె ఎదురుగా ఉన్నప్పటికీ, దగ్గరగా ఉన్నప్పటికీ ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఎప్పుడైతే ఆయన నోటతో
ఈ మాట ఉచ్చరించి పిలిచారో ప్రభు అని ఆయనను ఆమె ఎరిగింది. ఈమెకు తన పునరుత్థాన ప్రత్యక్షతను యేసుక్రీస్తు ముందుగా అనుగ్రహించాడు. దేవుడు ముందుగా ఈమెకు ప్రసాదించినాడు. ఆమెకి కనిపించిన ప్రభు తెలియజేసిన మాటలు ఈ దినం మీద ఉంచాలని ఆశపడుచున్నాను. యేసుప్రభు వారు ఆమెకు కనబడిన తర్వాత ఆమెకు తెలియజేసినటువంటి ఆ మాటలు ఎదుట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. మగ్దలేని మరియతో ఆమెకు ఏం చెప్పారు మన ప్రభువారు యేసుక్రీస్తు వారు? పిల్లరా, ఏం మాట్లాడి ఉన్నారు? నేటి క్రైస్తవ మన ప్రయాణములో, ఇన్నేళ్ళ మన క్రైస్తవ జీవిత ప్రయాణములో, ఇన్నేళ్ళని భక్తిలో, మన జీవితంలో మనం ఉన్నామో, ఎలా మన జీవితాన్ని అనేకులు ఎదుట మాదిరిగా చూపిస్తున్నామో కూడా పరిశీలించుకోవాల్సిన అవసరత ఉంది ప్రియా దేవుని సంగమా. అవి మన జీవితంలో గమనించాలి. ఇవి ఎలా మన ఆత్మీయ జీవితంలో ఉపయోగపడతాయి? 3 విషయాల మీద ఉంచాలని ఆశపడుతున్నాను నాకున్న సమయం వరకు. మొదటిగా గమనించిన ఎలా దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే 5వ వచనం చదువుకుందాం పిల్లరా. 7వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. చాలమ్మా. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసుక్రీస్తు సోదరులు, ఆయన తర్వాత పుట్టినవారు పిల్లరా, ఆయనను వారు అంగీకరించలేదు. ఆయన యందు వారు విశ్వాసమును కలిగి ఉండలేదు. నేటికి కూడా మన ఇంట్లో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉంటామో, కొంతమంది యేసుప్రభు పట్ల మొదటి నుండి క్రైస్తవులు అయినప్పటికీ అంత మక్కువ, అంత విశ్వాసము, అంత అభిమానం వారికి ఉండదు. ఒక రోజుతో ఒకరు రాలేని పరిస్థితులు ఉంటుంది. కుటుంబ సమేతంగా ప్రభుని ఆరాధించలేని పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు పట్ల వారికి అవిశ్వాసమే ఉంది తప్ప అపనమ్మకమే ఉంది, కానీ వారికి ఆయన పట్ల ఏమాత్రము విశ్వాసం అన్నది లేదు. పిల్లరా, యేసుక్రీస్తు సోదరులు అంటే వారి తమ్ముళ్ళు ఆయన యందు నమ్మకము ఉంచలేదని మన సువార్తలో, మార్కు సువార్త 6:3లో కనిపిస్తుంది. మత్తయి సువార్త 13:55లో రాయబడుతుంది. పిల్లరా, యాకోబు, యోసే, యూదా, సీమోను అనే వారు ఆయనను ఒక పిచ్చివాని వలె చూశారు. ఆయన పట్ల నమ్మకత్వం అనేది వారు కనపరచలేదు. క్రిస్మస్ ఎన్నో విధాలుగా ఆయన శోధింపబడ్డాడు. యెరూషలేము వెళ్ళి బోధించుకోమని ఆయనకి సలహాలు ఇచ్చేవారుగా వారు కనిపిస్తారు. వారికి ఎన్నో పనులని చెప్పడానికి ప్రయత్నించవచ్చు మనం ప్రాక్టికల్గా మాట్లాడితే, కానీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు పిల్లరా. అందుకే మొదటిగా నేను తెలియజేస్తుంది మగ్దలేని మరియకు ప్రభువారు చెప్పినటువంటి మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది, మొదట నా సహోదరులకు, ఎవరైతే సోదరులు ఉన్నారో వారి యొద్దకు వెళ్ళి నేను లేచానని చెప్పు. అవిశ్వాసపరులైనటువంటి, అపనమ్మకం కలిగినటువంటి వారికి తెలియజేయమంటున్నాడు. ఈ దినం మనము నీ ప్రభు మృత్యుంజయుడై ఉన్నాడని. ఓ మరణమా చెప్పండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న ఫలము ధర్మశాస్త్రమే. ఈ ముళ్ళును విరిచినటువంటి ప్రభువుని, మరణ భయాన్ని తీసివేసిన ప్రభువుని, మరణాన్ని ఓడించిన ప్రభువుని, ఖాళీ సమాధి చేసిన ప్రభువుని నీవేం చేయాలంటే, మన ఇళ్లల్లో మనకు తెలిసిన హితులు, ఆప్తులు, రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే, మన మిత్రులు ఎవరైనా ఉంటే, నా ప్రభువు సజీవుడు, జీవము గలవాడు, పునరుత్థానుడై ఉన్నాడని మన సహోదరునికి, మన సహోదరులకు మనం ఏం చేయాలి? ఇక్కడ మగ్దలేని మరియా చెప్పు రీతిగా మనం కూడా వారికి ఏం చేయాలి? చెప్పి విశ్వాసములో వారిని బలపరిచి ప్రభు చేతగా మనం నడిపించేవారుగా ఉండాలి. ఇది నీ కర్తవ్యం, ప్రభు నీకు ఇచ్చిన విధి. సర్వలోకానికి మనం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ ప్రకటించడానికి ముందు, బోధించడానికి ముందు మన ఇంటి నుండి మనం మొదలుపెట్టేవారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అవిశ్వాసపరులైనటువంటి, అపనమ్మకస్తులైనటువంటి వారికి మనము తెలియజేసేవారిగా ఉండాలి పిల్లలు. అందుకే ఆయన తన ఊరు అనబడినటువంటి ఏదైతే ఉందో, నజరేతు వాడు, నజరేయుడైనటువంటి యేసు అని ఆ పేరు ఏదైతే ఉందో, ఆ ఊరిలో ఉన్నవారు పెద్దగా ఆయన్ని లక్ష్య పెట్టలేదు. అందుకే లేఖనాలు మీరు 4 సువార్తలు చదవండి, తన ఊరు అనబడిన కపెర్నహూము అని వ్రాయబడుతుంది.
కపెర్నహూము ప్రాంతంలో చిన్న ఇల్లుని, ఒక రూముని పిల్లరా అని రెంటకి తీసుకొని, అద్దెకి తీసుకొని అక్కడ నుండి కాలినడకల చుడుప్రక్కలైన పరిచర్య చేసినట్లు కనిపిస్తుంది. కపెర్నహూము ప్రాంతంలో ఉంటూ పరిచర్యను కొనసాగించాడు. అందుకే ముందు తన రక్త సంబంధికులకు వారికి పునరుత్థాన సందేశాన్ని ఆయన చెప్పమంటున్నాడు. ఈ పునరుత్థానం అనేది గొప్ప వార్త పిల్లరా, అద్భుతమైనటువంటి సందేశము మరియా సహోదరులకు చెప్పింది. మగ్దలేనటువంటి ఈ మరియా తన సోదరులకు తెలియజేస్తున్నది. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఎన్నో ఇలాంటి పునరుత్థాన పర్వదినాలు నీ జీవితంలో నువ్వు సెలబ్రేషన్ చేసుకుని ఉండవచ్చు. ఎన్నో పర్యాయాలు పెందెల లేచి సమాధి తోటకి వెళ్ళి క్యాండిల్స్ పట్టుకొని ఆ తర్వాత చర్చికి వచ్చి ప్రభువుని గనపరిచి 9 గంటల కంటే ముందుగానే నీ గృహానికి వెళ్ళి అలానే ఇంట్లో వండుకున్న వంటకాలతో తింటూ కొత్త వస్త్రాలు ధరించుకొని ఆనందించి ఉంటావు. కానీ ఏనాడైనా నీ ఇంటిలో ఉన్న రక్త సంబంధికులకు నీ ప్రభు మరణము గెలిచిన ధీరుడని, మరణము ధ్వంసము చేసిన వాడని, ఖాళీ సమాధిని చేయగలిగిన వాడని, శక్తిమంతుడని, అనే జయశాలని సాక్ష్యము చెప్పగలిగావా? లేదా వారిని ప్రభు తట్టు నడిపించేవాడిగా ఉన్నావా? మన రక్త సంబంధికులకు పునరుత్తర వార్తను మనం ఈ సందేశాన్ని చాటేవారిగా, ప్రకటించేవారిగా ఉన్నామా? ఒకవేళ ఆ లోపాల మనలోనే ఏమైనా ఉంటే మన ఆప్తులకి, మన రక్త సంబంధికులకు మనము తెలియపరచాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వెలుపట ఉన్న సమాజము కంటే ముందు ఇంటిలో ఉన్నవారు మనం ప్రభుతో నడిపించేవారుగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రెండవది గమనించిన ఎలా యోహాను సువార్త 20వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూస్తే తన శిష్యులకు చెప్పమంటున్నాడు. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటి తన సోదరులకు చెప్పమంటుంది ఆయన మరీతో మాట్లాడి, రెండవది తన శిష్యులకు తెలియజేయమని మాట్లాడుతున్నట్లు 9 నుండి 10 వచనాల్లో రాయబడుతుంది. పిల్లరా, ఆయన మృతుల నుండి లేచిన అగాత్యమును లేఖనము వారింకనో గ్రహింపరైరి. అంతటా ఆయన శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అంటే లేఖనమును గ్రహించలేని స్థితిలో ఉన్నారు. తన సోదరులు కూడా విశ్వాసం ఉంచలేని వారిగా, అవిశ్వాసపరులుగా ఉన్నారు. శిష్యులు ఎలా ఉన్నారు? లేఖనాలు గ్రహించలేని పరిస్థితులు వీరు ఉన్నారు. అందుకే మరలా తమ పనుల్లో వారు నిమగ్నలై ముందుకి తమ వృత్తిని కొనసాగించడానికి వారు ఇష్టపడ్డారు. ఆ తర్వాత అధ్యాయం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. వారు ఏం చేయాలో వారికి తోచలేదు. ప్రభు వారి దగ్గర లేరు. వారు ఏం చేశారు? మరలా తమ వలలు పట్టుకొని తమ దోణిలు నడిపించి మరలా ఆ గలిలయ సముద్రంలో వేటకు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. ప్రియ దైవజనమా, నిలకడలేనటువంటి శిష్యులు, ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభులో నిలకడత్వాన్ని కోల్పోయిన శిష్యులు, విశ్వాసము లేమితో ఉన్న శిష్యులు. అందుకే గెత్సేమనే వనములో చెదిరిపోయిన శిష్యులుగా కనిపిస్తారు వీరు. చెదరని శిష్యులుగా ఉన్న వీరు విశ్వాసంలో చెదిరిపోయారు. విశ్వాసం లేమి కనిపిస్తుంది. లోక మనస్తత్వం కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది వీరి జీవితంలో. యేసు ప్రభువుకు అద్భుతం చేస్తే ఈయన రాజు చేసే భావన కలిగిన వారి శిష్యులు. అందుకే ఇంకా వారిని కూర్చొని ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే లేఖనాలను ఎరుగులేని పరిస్థితిలో ఉన్న శిష్యులు. ఒకవేళ వీరి వలె మనము కూడా ఉంటున్నామేమో. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైతే, ఇబ్బందికరమైన పరిస్థితి దాపురిస్తే, ప్రతికూలమైన పరిస్థితి చోటు చేసుకుంటే వారు చెదిరిపోయినట్లు మనము కూడా విశ్వాసంలో చెదిరిపోతున్నామేమో. మనము కూడా నిలకడలో ఉండలేకపోతున్నామేమో. మనము కూడా దేవుని లేఖనాలు గ్రహించలేనటువంటి ఈ శిష్యుల వలె ఉంటున్నామేమో. ఎలా ఉంది నీ నా విశ్వాసము? ఎలా ఉంది మనము లేఖనాలను పరిశీలించే విధానము? ఒక కాపరి, ఒక బోధకుడు, ఒక సువార్తికుడు, ఒక ఉపదేశకుడు, లేదా ఒక ఫాదర్ గారు కానీ, లేదా చర్చిలో ఉన్న ఎల్డర్స్ కానీ, పరిచారకులు కానీ ఎవరైనా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని వాక్య సందేశాన్ని వినిపిస్తున్నప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే ఆ రిఫరెన్స్ అనేది ఇంకా చెప్పకముందే ఇది ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంటుంది, బైబిల్లో ఏ పేజీలో వైపు ఉంటుంది, మనం తీస్తే ఈజీగా నీకు సులభంగా వచ్చేటట్టు, లేదా నీ బ్రెయిన్లో అది ఉండిపోయేటట్టు, నీకు అంత అర్థమయ్యేటట్లు వంటబడినట్టు నీకు లేఖనాల్లో బైబిల్ అనేది
రావాలి. ఆ రెఫరెన్స్ ఎక్కడ ఉందమ్మా, ఈ రెఫరెన్స్ ఎక్కడ ఉందమ్మా అని తీయించేసినట్లు కాకుండా ఆ రెఫరెన్స్లు ఎలా ఉండాలంటే నీకు గుర్తుండిపోవాలి. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు క్రైస్తవులమో కాదుగా. ఇన్నేళ్ళ నీ క్రైస్తవ ప్రయాణంలో నువ్వు వాక్యాన్ని, అందుకే హెబ్రీ గ్రంథకర్త పౌలు అంటాడు, మీరు మూల పాఠాలు నేర్చుకునేవారు కాదు, మీరు బోధించవలసిన వారే. పౌలు మరో సంఘానికి రాస్తూ అంటాడు, మీరు పాలు త్రాగుతున్న ప్రాయంలో మీరున్నారు కానీ ఘన పదార్థాన్ని మీరు సేవించే పరిస్థితుల్లో తీసుకునే ఆహారాన్ని తీసుకునే పరిస్థితులు మీరు లేరు. మనం బోధించే వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనం అపోస్తలుగా ఉండాలని ఆశిస్తున్నాడు. మనం శిష్యులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు విశ్వాసిగా ఉంటే నీలో ఎదుగుదల అన్నది లేనట్లే. విశ్వాసి శిష్య రకంలోకి రావాలంటే, ఇప్పుడు బాప్తిసం పొందుకున్నారు ఈరోజు కుర్రలు, చిన్నపిల్లలు, యవన ప్రాయంకి వచ్చినటువంటి వారు బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఏం చేయాలి? శిష్య రకంలోకి రావాలి. అంటే శిష్యుడు ఎవరు? ఆయన చెప్పినది ఫాలో అయ్యేవాడు, ఆయన అనుసరించేవాడు, ఆయన వెంబడించేవాడు. విశ్వాసం ఎలాంటి వాడు? కేవలం నమ్ముతాడు, అంగీకరిస్తాడు, విశ్వసిస్తాడు. విశ్వాసి ఆయన మొదటి రాకడికి సాక్షిగా ఉంటే, శిష్యుడు ఆయన ద్వితీయ ఆగమనానికి 2వ రాకడికి సాక్షిగా బ్రతుకుతాడు. అందుకే ఈ శిష్యుల వల్ల మన పరిస్థితులు ఉన్నాయేమో. మరియా నేను ప్రభువును చూచి తిని, నేను ప్రభువుని చూచి ఉన్నాను అని పిల్లరా శిష్యులకు తెలియజేసింది. 18వ వచనం మనం గమనిస్తే అదే అధ్యాయంలో లేఖనాల్లో రాయబడుతూ ఉంటుంది. పిల్లల మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేసెను. వారి ప్లేస్లో మనం ఉంటే నమ్ముతామా? తోమను గురించి మనం రాయబడుతుంది. ఆయన తను తాను కనపరుచుకున్నప్పుడు ఆయన అంటాడు, ఆయన నాకు కనిపించాలి, ఆయన చేతి గాయాల్లో వ్రేలు పెడితే అంటే నేను ఏదైనా సరే తాకి చూడాలనేటట్లు చెప్తాడు. అలాంటి సందర్భంలో అంటున్న మాట, మరి బాబు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు రానేటట్లు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంత అపనమ్మకస్తుడు. మరియు మన దేశానికి సువార్త తీసుకొచ్చిన ఈ అద్భుతమైనటువంటి శిష్యుడు ఎలాంటి వాడంటే చాలా పిరికివాడు, లేకపోతే సందేహాన్ని అనుకుంటాం కానీ మనం చాలా చాలా ధైర్యశాలి వ్యక్తి. పరిశుద్ధుడైనటువంటి తోమ చాలా ధైర్యశాలి. మీరు సువార్తను బాగా చదివితే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ప్రతి దానికి అతడు ప్రశ్నించేవాడు, అడిగేవాడు. అలాంటి ఉత్తముడు పిల్లరా, అలాంటి వ్యక్తి అంటాడు, నేను ఆ గాయాలలో వ్రేలు పెట్టనదే నమ్మనని. ప్రియ దేవుని సంఘమా, మన జీవితంలో ఎలా ఉంటున్నాం? ఇక్కడ మగ్దలేని మరియ వచ్చి వారితో అంటుంది, నేను ప్రభువుని చూచి తిని. అలా మన విశ్వాసాల్లో ఎవరైనా, మన కుటుంబాల్లో ఎవరైనా ఇంట్లో సాక్ష్యం చెప్పి మాట్లాడితే, ప్రభువుని చూసిందట ఈవిడే, ప్రభు దర్శనం ఈవిడికి ఇచ్చాడంట, ప్రభు ఇతడితో మాట్లాడాడంట, ప్రభు ఈమె ఈ రీతిగా ఉన్నదని తెలియజేశాడంట. దేవుడు తెల్ల అంగి వేసి, కొంతమంది చెప్తారు ప్రార్థనలు లేదా సాక్ష్యాల్లో, తెల్లని అంగి వేసుకొని నా దగ్గరికి వచ్చి ఇలా చేశాడండి అలా చేయండి. ఇది కాదు. దేవుడు నీతో వాక్య రూపంగా మాట్లాడతాడు, వాక్య దర్శనం ఇస్తాడు, స్వప్నాల్లోనితో మాట్లాడతాడు. దేవుడు తన యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు నీ జీవితంలో చేయాలని ఆలోచన కలిగి ఉన్నది బయలుపరిచినప్పుడు, కొంతమందితో మనం షేర్ చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో వారు అవ్వచ్చు, వెలుపట ఉన్నవారు అవ్వచ్చు, వారితో మనం మాట్లాడితే వారు నిన్ను అపహాస్యము చేసేవారిగా ఉంటారు. మనం ఒకసారి మన ఏజ్ ఎంత ఉందో ఒకసారి గుర్తు చేసుకుని వెనక్కి వెళ్తే పెద్దవాళ్ళం అయితే మన యవ్వన ప్రాయంలో చాలామంది అలా తోలనాడు ఉంటాం. ఎంత భక్తి ఉందో కానీ, ఎంత భక్తుడు కూడాను భక్తుడు అని అంటాం. తెగిలిపోతావురా చేర్చుకి అనేసి. అంటే ఇలాంటి అపహాస్యము చేసే ధోరణి కలిగిన మనుషులు చాలామంది మన క్రైస్తవ్యంలో ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటను కూర్చుండక. పిల్లరా, ఈ శిష్యుల యొక్క పరిస్థితి మనం చూస్తే ఆమె వారికి తెలియజేస్తుంది, నిలకడలేని శిష్యుల వలె ఈనాడు కూడా అనేకులు జీవిస్తూ ఉన్నారు.
ప్రభు పట్ల అలాంటి ప్రేమను, అలాంటి వైఖరిను ఆయన ఏదైతే తెలియజేస్తున్నారో అది మనం చూపించలేని పరిస్థితిలో ఉంటున్నామేమో. ప్రభు నమ్ము అని సరిగా ఎవరు మనకు తెలియజేసినప్పుడరా, ప్రభువుని విశ్వసించు అని ఎవరు మనకు బోధించిన, ఎవరు మనం సరి చేయడానికి ఇలాంటి విషయాలు మనకు బోధించినా మాట్లాడినా పెద్దగా చాలామంది వినడానికి వినలేనటువంటి పరిస్థితుల్లోనే అంటే వింటున్నట్టు మనం యాక్ట్ చేసేవారుగా ఉంటాం. నేటి సమాజంలో ఎలా ఉంటాం? వినేటట్లు మనం ఉంటాం. జస్ట్ ఒక 1 hour అవుతుంది, 1 hour 1.5 hour అవుతుంది ఒక పెద్ద ఆయనతో మాట్లాడాను. చాలామంది ఎలా ఉంటారంటే వాక్యం వింటున్నప్పుడు అంట, ఇది నాకు చెప్పట్లేదులే పాస్టర్ గారు, ఎలా అంటారా, ఇది నాకు చెప్పట్లేదండి అని అంటారన్న. అంటే అలా అనుకుంటారు. ఇది నాకు కాదుగా అనే భావనతో ఎవరికి వారి జీవితాలను ఏం చేస్తారో కొనసాగిస్తారు. ఇది నాకు చెందినది కాదు అనేటువంటి భావనలో పిల్లరా, నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో కార్యాలు చూడాలంటే యేసునందుల నీ విశ్వాసం ఉంచాలి. అందుకే నిడకలు లేని వారికి స్థిరతనిచ్చి స్థిరమైనటువంటి ఒక విశ్వాసంలోని వారు రావడానికి పునరుత్థానముడు పిల్లరా ఆయన బయలుపరిచారు. పునరుత్థానుడై ఉన్నాడని తెలియజేస్తున్నాడు. నిన్ను కూడా పునరుత్థానం ఏం చేస్తుందంటే నిన్ను స్థిరపరుస్తుంది. ఎందుకంటే ఆయన ఒక్కడ మాత్రమే ఈ ప్రపంచంలో మరణమును గెలిచినటువంటి వ్యక్తి, మరణము ధ్వంసము చేసినటువంటి వ్యక్తి యేసు స్వామి మాత్రం. అందుకే ఈ పునరుత్థానమే నిన్ను బలపరుస్తుంది, నీకు నిరీక్షణిస్తుంది. అసలు యేసు ప్రభువును మనం నమ్మడానికి అని పుట్టుకాలు మెయిన్ కారణం అని శిలువ మరణ పునరుత్థానమే మహా సందేశము, మహా అద్భుతమైనటువంటి సందేశం. చివరిగా కూడా చెప్పి ముగిస్తున్నాను. మొదటిది తన సహోదరులకు చెప్పన్నాడు, రెండవది తన శిష్యులు చెప్పన్నాడు, మూడవది పేతురుకు తెలియచేయమని చెప్పడం. అలానే పేతురుకు చెప్పినప్పుడు ఎందుకు పేతురు చెప్పన్నాడంటే ఆ రాత్రి కాలంలో ముమ్మారు పేతురు ఏం చేశాడు? బొంకాడు. ముమ్మారు యేసుక్రీస్తుని ఎరగనని చెప్పాడు. సంతాపపడినటువంటి పేతురుని, జారిపోయిన పేతురుని, దుడుగు స్వభావం కలిగిన పేతురుని, దూరమైపోయిన పేతురుని, అబద్ధమాడినటువంటి పేతురుని, పేతురు లాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యులను పిల్లరా సీమోను కుమారుడు వినటువంటి నీవు, నీ పట్ల నేను చాలా ప్రేమను కలిగి ఉన్నాను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభువారు అడగడం మనకి ఆ తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పిల్లరా యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించేవానిగా ఉంటున్నావా అని ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. పిల్లరా పేతురు వలె జారిపోతే, తప్పిపోతే ఆయన నేను అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించు, నా కొరకు నిలవబడు, నీ కొరకే కదా మరణించాను, నీ కొరకే కదా విమోచన ఇచ్చినాను, నీ కొరకే కదా మరణం అనే భయాన్ని నీలో తీసేయాలని నేను మరణాన్ని గెలిచి పునరుత్థానుడయ్యున్నానని ప్రభువారు తన అద్భుతమైనటువంటి ఈ పునరుత్థాన శక్తి ద్వారా మనకి కార్యాన్ని చేసి తెలియజేస్తున్నాడు. కనుక శిష్యులను బలపరిచిన ప్రభు, తన సహోదరులను బలపరిచిన ప్రభు, ఆనాటి కాలంలో అనేక మంది భక్తులను బలపరిచిన ప్రభు, పేతురుని లోకాన్ని తలక్రిందులుగా చేసేవాడిగా నిలవబెట్టిన ప్రభు, తను ప్రసంగిస్తే 3000 మంది రమారమి సుమారు రక్షింపబడినట్లు వాడుకున్న ప్రభు నిన్ను నన్ను మన అందరినీ కూడా వాడుకోవడానికి సిద్ధపడ్డాడు, ఇష్టపడుతున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి ముఖ్యంగా తన పునరుత్థాన బలముతో మనలను, మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని తన పునరుత్థాన శక్తితో నింపడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మృతుల పంటకు ప్రథమ ఫలము ఆయనే కనుక ఆయన ఎడల సంపూర్ణమైన విశ్వాసము, నిరీక్షణను మనము కలిగి మగ్దలేని మరి ఆనాటి కాలంలో ఎలా చెప్పడానికి ఇష్టపడి ముందుకు వెళ్ళిందో, త్వరపడిందో, మనము కూడా ప్రభు కొరకు మన నడుములు కొట్టుకొని ముందుకు త్వరపడితే తప్పకుండా ప్రభు నిన్ను దీవిస్తాడు, హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను స్థిరపరుస్తాడు. విశ్వాసములో అద్భుతంగా మంచి పోరాడే యోధులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. అలాంటి ధన్యకరమైన స్థితిలోకి దేవదేవుడు మన సంఘమంతటా నడిపించాలని, తన పునరుత్థాన బలమును శక్తిని చేకూర్చాలని రండి తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం పిల్లారా, ప్రతి ఒక్కరం ప్రార్థనలు ఎక్కిపిద్దాం. నిజమే దేవా, నీవు మాత్రమే మరణము గెలిచిన వాడవు,
నీ కొరకు క్రొత్త సమాధి యోసేపు తొలిపించుకున్నప్పటికీ నేను అందులో పెట్టి ఉన్నారు తండ్రి. శ్మశాన వాటికి అని పిలువబడిన వాటిని, రుద్రభూమిగా ఉన్నటువంటివి నువ్వు సస్యశ్యామలంగా మార్చేసావు దేవా. మరణము, చావు అంటే ఆమడ దూరం పారిపోయే మనుష్యులు ఇప్పుడు దగ్గరగా ఉండి నిద్రించిన వాడిని గురించి భయపడకుండా, చింతించకుండా, దిగులు పడకుండా నా ప్రభువు అది నీవు చేసిన కార్యమే. అవిశ్వాసపరులైన నీ సహోదరులకు తెలియజేశావు మగ్దలేని ద్వారా. లేఖనాలను ఎరగని పరిస్థితుల్లో ఉన్న శిష్యులు నువ్వు బలపరిచావు, పేతురు నీవు స్థిరపరచావు. మేము అలాంటి మనుషుల మీదేవా మా విశ్వాసపు జీవితంలో లోపాలుంటే మమ్మల్ని కూడా స్థిరపరచండి. నీ పునరుత్థాన బలమును మాకు దయచేయండి. మేము ప్రార్థిస్తున్నాము దేవా. మా కండ్లు తెరవబడాలి. ఈ అమ్మాయి మార్గము గుండా వారు వెలుచున్నప్పుడు వారి హృదయం మండబడినట్లు నీవు లేఖనాలను ఎత్తి మాట్లాడి ఉన్నావు. మాతో అలా మాట్లాడండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు. వెతబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన జీవితాలు మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? అయ్యా, నా ప్రభు ఇక్కడ లేరు, నా ప్రభుని ఎవరైనా తీసుకుని వెళ్ళి ఉన్నారేమో, ఆయన చూపించండి, నేను ఆయన మోసుకుని వెళ్ళిపోతా అని మగ్దలేని మరి అంటూ ఉన్నది. ఆమెకున్న ప్రేమ, ఆమెకున్నటువంటి ఆ సమర్పణ, ఆమెకున్నటువంటి ఆ తెగువు, ఆమెకున్న భక్తి మనలో ఉండేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని చేకూర్చాలి. ఓ ప్రభువా, మా జీవితంలో కూడా మరికొన్నటువంటి అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, అలాంటి భక్తిని మాకు కలుగు చేయండి. మమ్మల్ని స్థిరపరచండి. విశ్వాసంలో గనులుగా ఉండనట్లు, గనురాండ్రగా మేము ఉండనట్లు దేవా, క్రీస్తు కొరకు దేవా సాక్షులుగా జీవించినట్లు మా బిడ్డలందరినీ సంఘాన్ని మీరు మలుచుకుని వాడుకుంటారని, ఎత్తబడిన వాక్యానుసారమైన బ్రతుకులు జీవితాలు కలుగు చేస్తారని మరుచం చేయడైన యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.